ఇంక అసలు మనం తట్టుకోలేం. సినిమా ఏం లేదు, సినిమా బాగలేదు. ఫస్ట్ హాఫ్ లో అసలు స్టోరీ లేదు. పోతుందన్న హనుమాన్ తొక్కేసింది గుంటూరు. స్టోరీ లేదన్నా, ఏం స్టోరీ ఉందన్న? నాకు హనుమాన్ అయితే బాగా నచ్చిందన్న. చాలా మూవీ హైదరాబాద్ మొత్తం కడుపు నిండా తినొచ్చు. కష్టం పెడదాం. సినిమా బాగుందండి, సూపర్. మహేష్ బాబు యాక్టింగ్ ఎరగ తీసాడు. డాన్స్ చాలా బాగుంది. లేదు సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్. బాగుంది, సూపర్ ఉంది. శ్రీలీల కూడా బాగా చేసింది. బాగుంది సినిమా, సూపర్ చేశాడు మహేష్ బాబు, సూపర్ చేశాడు. డాన్స్ కూడా ఎరగదీశాడు ఈ మూవీ. సంక్రాంతి విన్నర్, మరి నెక్స్ట్ మూవీస్ తెలియదు కానీ ఈ మూవీ అయితే సూపర్, బాగుంది. డాన్స్ సూపర్ బాగా చేశాడు. డాన్స్ వెళ్ళేటప్పటికి చాలా భారీగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది ఎమోషనల్. ఒక తల్లికి కొడుక్కి సంబంధించిన ఎమోషనల్ని త్రివిక్రమ్ గారు చాలా బాగా చూపించారు. ఇప్పటివరకు నేనైతే అలాంటి సీక్వెన్స్ ఇప్పటివరకు చూడలేదు. అజ్ఞాతవాసి ఇవన్నీ కాదండి, అవన్నీ వద్దండి. కానీ త్రివిక్రమ్ గారు అల్టిమేట్ అంతే, ఈ విషయంలో మాత్రం సూపర్ అంతే, చాలా బాగా చేశారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్గా త్రివిక్రమ్ గారు అంటే కొంచెం ఒక ఇది ఉంటుంది, ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారండి. సెకండ్ హాఫ్లో తల్లికి హీరోకి వాళ్ళ మదర్కి ఉన్న కనెక్టింగ్ని, ఆ బాండింగ్ని చాలా బాగా చూపించారు. అది నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత బాండింగ్ని అంత న్యాచురల్గా రియల్గా అంత ఇంపాక్ట్గా నాకు పడలా. అంటే ఫ్యాన్స్ పరంగా కాదండి, జనరల్ ఆడియన్గా నాకైతే ఆ ఇంపాక్ట్ పడింది. ఈవెన్ మొత్తం అంత ఫ్యామిలీ అంతా చూసాము, చాలా బాగా కనెక్ట్ అయింది. అది అంటే ఇంకా కొంచెం రేపొద్దున బీసీ సెంటర్కి వెళ్తే ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందని నా ఫీలింగ్, నాకు అనిపించింది. ఏదండి, ఆ సాంగ్ నుంచే స్టార్ట్ అవుతుంది సినిమా, ద టెంపో అంతా కూడా. ఏదైతే మాస్ సాంగ్ ఉందో సెకండ్ హాఫ్లో, ఆ మాస్ సాంగ్ నుంచి ఒక ఇంచుమించుగా ½ an hour అండి. ఇంకా అసలు మనం తట్టుకోలేం. ఏదండి, ఎవరండి? కుర్చీ తాత బ్లాక్ బస్టర్ అండి, మంచి సినిమా. అంటే అది ఇప్పుడు కూడా నేను ఇది చెప్పింది కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు. రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో చూడండి. సినిమాయే త్రివిక్రమ్ గారి ఇంపాక్ట్ మొత్తం. ఏదండి, ఆ అమ్మాయికి చాలా ఉందండి. ఫస్ట్ హాఫ్లో కూడా చాలా బాగా చేస్తుంది. ఆ అమ్మాయి డ్యాన్స్ అయితే ఇంక అసలు మైండ్ బ్లోయింగ్. ఇంక అసలు ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటానికి మనకు అసలు సరిపోదు, రైట్స్ లేవు. ఆ అమ్మాయి ఏం సార్ ఫైట్స్ అంటే ఒకటి ఫస్ట్ హాఫ్లో ఫైట్ ఒకటి ఉంటుంది, 2 ఫైట్స్ సెకండ్ హాఫ్లో అలా ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్లో ఫైట్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ కంటే. సెకండ్ హాఫ్లో మీరు అదే ఆ కుర్చీ మడత పెడతా సాంగ్ ఈజ్ ద బెస్ట్ డ్యాన్స్ ఎవర్ నంబర్ ఫర్ మహేష్ బాబు గారు, అందులో డౌటే లేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా బళ్ళ గుద్ది చెప్తాను బ్రో. ఓకే, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఈజ్ గుడ్. ఫస్ట్ హాఫ్లో అంత అనిపించలేదు కానీ సెకండ్ హాఫ్లో మీకు ఆ మార్క్ కనపడుతుంది. ఎవర్ బిఫోర్ గుంటూరు కారం సినిమా చూసాను. అసలుకి సినిమా అయితే వేరే లెవెల్ అని. అసలుకి మహేష్ బాబు మాస్ కల్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఆ మాస్ కల్ట్కి ఎవడైనా సరే కనెక్ట్ అయిపోయి అసలు మెల్ట్ అయిపోవాల్సి ఉందన్నమాట. అసలు మహేష్ బాబు స్టైల్ అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. పోక్రీలో చూసామన్నమాట. ఆ స్టైలాగు, ఆ డైలాగ్ డెలివరీ కానీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చెప్తా ఉన్నాను, ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే మదర్ సెంటిమెంట్ చూపించాడు బ్రో. ఫుల్ మదర్ సెంటిమెంట్ అనమాట. ఆ మదర్ సెంటిమెంట్కి కనెక్ట్ అయిపోతాం బ్రో. అసలు మహేష్ బాబు గారు ఎక్కువ లుంగి మీద సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. ఆ మిర్చి ఆటలో ఫైట్లు అయితే అసలు సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. దానికన్నా ఇంకొకటి హైలైట్ ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉందన్న. ఆ సాంగ్ అయితే మహేష్ బాబు డాన్స్ అయితే ఎరగ తీశాడనే చెప్పొచ్చు బ్రో. కామెడీ కూడా చాలా బాగుంది. రావు రమేష్ గారు అన్న ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్న. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, కాకపోతే ఏంటంటే మదర్ సెంటిమెంట్ వల్ల అది కొంచెం అలా మాట్లాడుతున్నారు కానీ
అన్న హనుమాన్ వేరు ఇది వేరు అన్న, ఇది మదర్ సెంటిమెంట్ అన్న, అది దేవుడి సినిమా అన్న. సినిమా అయితే మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందన్న. అదేంటంటే కొంచెం ఇంకా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. సంక్రాంతి విన్నర్ ఇంకా 2 సినిమాలు ఉన్నాయన్న చెప్పాలా. నాకైతే ఇప్పటివరకు అయితే మహేష్ బాబు గారే ముందున్నారనే చెప్పొచ్చు అన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అన్నమాట. ఒకటే చెప్తాను, అత్తారింటి దారేది రిలీజ్ అయినప్పుడు కానీ ఫస్ట్ టాక్ కానీ ఇదే మాట్లాడారు, అత్త కోసం ఏంది ఇదే ఇదని. ఈ సినిమాలో కూడా అమ్మ కోసం మహేష్ బాబు గారు ఏడుస్తారనమాట. ఎవరికైనా తల్లే. మదర్ సెంటిమెంట్ చాలా గొప్పగా చూపించారు. దాన్ని మనం ఏంటంటే కిందకి దించలేమన్నమాట. సినిమా చూడండి, అత్తారింటికి దారేది స్లోగా ఎలా మూవ్ అయిందో ఈ సినిమా కూడా అదే విధంగా స్లో అవుతుంది బ్రో. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న, కామెడీ అయితే హైలైట్ బ్రో. సినిమా ఏం లేదు, సినిమా బాగలేదు, ఏం లేకాలి. ఒక్క కుర్చీ మడత పట్టడే మంచిగా ఉంది. సినిమా బాగలేదు అంటే బాగలేదన్న, ఏం చెప్తాం. సినిమాలో ఏం నచ్చదన్న, ఒక్క కుర్చీ మడత పెట్టడం తప్ప ఇంకేం లేదన్న. ఓకే అందులో ఒక్క పాటనే అంతే, ఎవరు ఏం ఆ పాట గురించి తప్ప ఎవరు చూడాలి ఆ సినిమాని. చూసా అన్న, బాగాలేదన్న. మహేష్ బాబు ఒక్కటి బాగుంది కానీ యాక్టింగ్ మాస్ మూమెంట్స్ ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీయే లేదు, మొత్తం సాగదీయడమే ఉంది. శ్రీలీల 3 సినిమాల నుంచి ఒకటే డాన్స్ చేస్తుంది, ఇంట్లో కొంచెం బాగా చేసింది కానీ సేమ్ డాన్సులు చేసింది, ఏం లేదు. జస్ట్ డాన్సుల కోసం స్టోరీ రొటీన్ అంటే ఓకే కానీ సరిగా ఎమోషన్స్ ఏం లేవు, సరిగా లేదు. సినిమా కామెడీ కూడా లేదు. మహేష్ బాబు యాక్టింగ్ ఒక్కటి బాగుండే, డిఫరెంట్గా ఉండే స్లాంగ్. పోతుందన్న హనుమాన్ తొక్కేసింది గుంటూరు. త్రివిక్రమ్ ఉన్నాడు, ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న, క్రేజీ. అదైతే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది కానీ అదైతే మామూలు లేదు. పిచ్చ పీక్స్ అసలు ఇచ్చి పడేసింది. వేరే ఒక ఉన్నారు పెద్ద. లాస్ట్ 45 minutes నాగవంశి చెప్పిండు కదా, మామూలు లేదు. సూపర్. మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్న, ఏం స్టోరీ ఉందన్న, నిజంగా చెప్తున్నా కదా. అన్న నేను ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి, మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది, పాపులర్ అవసరం లే. మహేష్ అన్న చెప్పు, సూపర్ స్టార్, మిస్టర్ సూపర్ స్టార్, నా ప్రాణవాడు అన్న. ఒకటి ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లి కాని లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడండి అయ్యా సంక్రాంతికి. సినిమా వేరే లెవెల్ ఉంది, పక్కా నచ్చుతారు. కుర్చీ మడత పెట్టేసిండు, నిజంగా మీరు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. చేసుకున్నా ఇవాళ 2 షోలు బుక్ చేసుకున్నా, మళ్ళీ పోతున్నా. ఒక షో అప్పు చేసి మరి బుక్ చేసుకున్నా భయ్యా, అర్థం కాలే. ఒక రేంజ్ లో భయ్యా చెప్పాడు ఏదని చెప్తాడు. ఈ మహేష్ బాబుని ఇంకా 6 years దాకా 7 years దాకా చూడలేరు, ఎందుకంటే నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది కాబట్టి. ఆడికి వస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది కథ, అట్లా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఉంటుంది మొత్తం, క్లైమాక్స్ ఇంకా మొత్తం ట్విస్ట్ ఉంటుంది ఎండింగ్లో. సో మదర్ సెంటిమెంట్ ట్విస్ట్ ఉంటుంది. ఇగో భయ్యా, సినిమాలో ఒక 6 క్యారెక్టర్లు ఉంటాయి, 6 క్యారెక్టర్లు దూసుకుని వెళ్ళిపోయింది అంతే. అమ్మ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ చేశాడు. త్రివిక్రమ్ గారు అయితే సూపరు. ఆయన జేబులో చెయ్యి పెట్టుకునే ఒక ఇది ఉంటుంది కదా, దీనికైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని పోవచ్చు. సినిమా అయితే సూపర్, రేటింగ్ అయితే 5కి 5. ఈ సంక్రాంతికి మహేష్ బాబు సూపర్. సినిమా సూపర్ అన్న. ఈ మూవీలో మహేష్ బాబుని కొత్త మహేష్ బాబు చూస్తారు మీరు. యాజ్ ఇఫ్ డిఫరెంట్ ఎనర్జీ అనమాట మహేష్ బాబు, అండ్ నెవర్ సీన్ ఆథర్. అండ్ డాన్సులు కూడా పిచ్చెక్కిచ్చాడు. అండ్ కెమెరా కూడా ఐ థింక్ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అండ్ తమన్ బీజిఎం కూడా డిఫరెంట్ ఉందన్నమాట. ఈ బీజిఎం కూడా కుర్చీ మడత పెట్టి సాంగ్కి చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. శ్రీలీల కూడా బాగా ఇస్తుంది డ్యాన్స్. అండ్ మహేష్ బాబు కూడా దానికి తగ్గట్టు మ్యాచ్అప్ చేసిండు.
లేదండి ఫస్ట్ హాఫ్ జస్ట్ స్టోరీ సెటప్ చేశాడు, సెకండ్ హాఫ్ పిక్అప్. లేదు ఎమోషన్ బ్యాలెన్స్డ్గా ఉంది మూవీ. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. లేదు బాస్, నో ఇట్స్ నాట్. మహేష్ బాబు వన్ మ్యాన్ షో బాస్, మీరు వెళ్ళి చూడండి, లోపల చూస్తే మీకు అర్థమవుతుంది. మహేష్ బాబు కొత్త మహేష్ బాబుని తీసుకొచ్చాడు అనమాట. బ్లాక్ బాస్టర్ బ్రో, సినిమా బ్లాక్ బాస్టర్. త్రివిక్రమ్ గారు స్టోరీ, ఏ సినిమా అయినా లోపలికి వెళ్ళి మనం చూసేది ఏంటంటే టికెట్ కొనుక్కొని 500 టికెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళి చూసేది ఏంటంటే సినిమా స్టోరీ. త్రివిక్రమ్ గారు పేపర్ మీద చాలా బాగా స్టోరీ రాశారు, దాన్నే పేపర్ బాగా ప్రజెంట్ చేశారు, బాగా తీశారు. ఈ సినిమా గ్యారంటీ బ్లాక్ బాస్టరు. స్టోరీ చాలా బాగుంది, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇప్పుడు రాజమౌళి గారిది చూస్తే ఆయన రౌద్రరసము, ఫైట్లు బాగా తీస్తారు. అలాగే ఈయన సెంటిమెంట్ బాగా తీస్తారు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంటు, అత్తారింటికి దారేదిలో అత్త సెంటిమెంటు. ఈ సినిమా చాలా బాగా రాశారు. సినిమాలో స్టోరీ, ఈ సినిమాలో బాగా ఉండేదే స్టోరీ. లాస్ట్ 10 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది. అసలు మొత్తము దాన్ని ఏమంటారు, అత్తారింటికి దారేదిలో లాగా ఇప్పుడు ఆ సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ, ఫస్ట్ హాఫ్లో ఉండే సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ, ఆ డైలాగులు చెప్పుకుంటూ అసలు మదర్ సెంటిమెంట్ని చాలా బాగా పండించారు త్రివిక్రమ్ గారు. ఈ స్టోరీ మాత్రం గ్యారంటీ హిట్. నెక్స్ట్ సినిమా స్టోరీ ఇంకా రాసుకోవడానికి ట్రై చేసుకుంటే మంచిది. కుర్చీ తాత అది బ్లాక్ బస్టర్. అసలు మహేష్ బాబు అయితే డ్యాన్స్, సంక్రాంతి విన్నర్. నేను హనుమాన్ సినిమా చూశాను, ఈ సినిమా చూశాను. అంటే దాంట్లో గ్రాఫిక్స్ ఉంది, అంటే దేనికి కథ దానిదే బ్రో. అది సోషియో ఫ్యాంటసీ, 2 హిట్టే, 2 బ్లాక్ బస్టర్లే. అది సంక్రాంతి బ్లాక్ బస్టర్, ఇది అది అని నేను చెప్పలేను, కానీ నాకైతే 2 సినిమాలు నచ్చాయి. 2 సినిమాలు, ఆ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి, 2 సినిమాలు చూడండి. ప్లాట్ లైన్ ఏదైతే ఉందో చాలా సింపుల్ స్టోరీ అండి. అది చాలా సింపుల్ స్టోరీ, కానీ 3 అవర్స్ అలా కూర్చోబెట్టాడు అందరిని, అంతే. ఓన్లీ మహేష్ బాబు కోసమే మూవీ చూడాలి. బట్ ఒక సాంగ్, లాస్ట్ సాంగ్ యాక్చువల్గా ఏంటంటే మేము స్టార్టింగ్ కూర్చున్నప్పుడు ఆ సాంగ్ కోసం ఈగర్గా వెయిట్ చేసినాం. ఆఫ్టర్ 2.5 అవర్స్ తర్వాత ఆ సాంగ్ వస్తుంది. తర్వాత అందరు కామ్ డౌన్ అయిపోయారు. ఏం లేదు, అదొకటే సాంగ్ మూవీలో. ఓకే అన్న, సో అంతే. త్రివిక్రమ్ గారు అంటే ఏంటి, మాటల మాంత్రికుడు కదా, ఆ మాయ చేశాడు అంతే, వేరే లేదు. త్రివిక్రమ్ ఉంది, ఫస్ట్ హాఫ్లో ఉంది, సెకండ్ హాఫ్లో మొత్తం మహేష్ బాబు. మహేష్ బాబులో ఎలాంటి చిన్న ప్రాబ్లం లేదు. ఏదన్నా అయిందంటే కొంచెం త్రివిక్రమ్ గారి నుంచే. అజ్ఞాతవాసి చెప్పారు కదా, అతడు కల్ట్ అన్న, దానికి దీనికి సంబంధం లేదు. కలేజా ఫ్లాప్ అని అయితే నేను అనుకోను, ఎందుకంటే ఎందుకంటే కలేజా ఎన్నిసార్లు వచ్చినా ఇప్పటికీ అది కలేజా చూస్తూనే ఉంటాం. అవును, ఈ సినిమా అయితే ఫ్లాప్ అవ్వదన్న. కలెక్షన్ ప్రకారంగా అయితే డబ్బులు వచ్చేస్తుంది దానికి. ఎవరు ఇష్టం వాళ్ళది. నేనైతే ఫ్యాన్గా కాదు, నార్మల్ మూవీ ఫ్యాన్గా చెప్తున్నా. యావరేజ్ మూవీ, కాకపోతే మహేష్ బాబు దీన్ని తన బ్రాండ్ ఇమేజ్ తోటి దాన్ని హిట్గా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. మూడు పాటలు బాగా చేశాడు డాన్స్. సాంగ్స్ కోసం సీరియల్ ఎందుకు మహేష్ బాబు మహేష్ బాబు బాగా చేశాడు డాన్స్. అంటే ఇంతవరకు అయితే డాన్స్లో ఇది బెస్ట్ అనుకోవచ్చు. అంతకన్నా స్టోరీ ఏం లేదు, మెయిన్ స్టోరీ వల్లే పోయింది. పాటలు ఉన్న సినిమా ఉంది, బట్ స్టోరీ లేదు సినిమాలో, అది ఇష్యూ. అదే నేను ఇందాక చెప్పినా కదా, అదే అన్న ఇందాక చెప్పినా కదా, 5కి 3.75 ఇవ్వచ్చు రేటింగ్. సినిమా అన్న మనం అన్ని ఉన్నాయి అన్న. ఫ్యామిలీకి కావాల్సిన, కామన్ ఆడియన్స్ కావాల్సిన, ఫ్యాన్స్కి కావాల్సిన అన్ని ఫుల్ ప్యాకేజ్. ఏం చెప్పారంటే అక్కడక్కడ కొన్ని సీన్స్, అంటే త్రివిక్రమ్ గారి సీన్స్ అన్ని తీసి మళ్ళీ మూవీ చేశారన్నట్టు. ఇప్పుడు మీరు బోయపాటి సినిమాకి వెళ్తే ఆయన తీసే సీన్లు ఆయనవే ఉంటాయి, రాజమౌళి తీసేది రాజమౌళి ఉంటాయి, త్రివిక్రమ్ గారి త్రివిక్రమే ఉంటాయి. ఆయన మార్క్ కనబడాలి కదా, వేరే వాళ్ళ లెక్క తీస్తే ఆయన తీసినట్టు కాదు కదా. మరి ఇప్పుడు ఒక అతడు, ఒక అత్తారింటి దారి తీసుకుంటే 3 డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. అవును ఉంటాయి. అయితే ఒక అత్తారింటి దారి నుంచి ఎందుకు ఆయన ఒక ఫ్యామిలీ డ్రామాస్ మీద పడుతున్నాడు? ఫ్యామిలీ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ కదన్న. ప్రతి ఒక్కరు కనెక్ట్ కావాలి కదా, ఎవరొకరు ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా కావాలి, ఫ్యామిలీస్కి ఒక సినిమా కావాలి. గుంటూరు కారం అనే టైటిల్ కి జస్టిఫికేషన్ అంటే ఇదేమో మదర్ సెంటిమెంట్ అంటున్నారు. గుంటూరు కారం ఎందుకంటే మహేష్ అన్న చాలా చిల్లీగా, ఆ స్పైసీనెస్ ఉంది ఈ సినిమాలో. ఓపెన్ అప్ అయిపోయి చేసిండు.
ఆ సెటిల్ రోల్స్ చేయలే. భరత్ అనే నేను, సరిలేరు నీకెవరు, అక్కడ కామ్గా ఉంటాడు. ఇక్కడ అలా ఉండదు, మన అందరికి నచ్చినట్టుగా ఓపెన్గా ఉంటాడు. పోకిరి, ఒక అతిథి, ఇలాంటి రోల్స్లా ఉంటాయి. మెసేజ్ ఏమి ఉండదు అన్న, ఎగ్జిక్యూషన్ రోల్ని బట్టి మనమే కనెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా. మదర్ సెంటిమెంట్ ఉంది. ఎక్కడ హ్యాండ్ అన్న, అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్. ఒకే ఒక పాట నచ్చకపోయి ఉండొచ్చు వినడానికి, చూడడానికి ఆ పాటనే బాగుంది, హో బేబీ సాంగ్. అలా ట్రాల్స్ చాలా వస్తాయి, మనం అన్నీ చూస్తూనే ఉంటాం. అవే వాళ్ళకి ఫుడ్ అంతే. కాబట్టి నాకు అయినా పర్లేదు. సంక్రాంతికి మీద సినిమా చూడకుండా నేను మాట్లాడలేను, కానీ ఈ సినిమా చూడడానికి ఎందుకో నేను చెప్తున్నా. అందుకే ఫ్యామిలీతో రావచ్చు, వల్గర్ జోక్స్ లేవు, కామెడీ ప్రాపర్ కామెడీ ఉంది. అన్న 3.75 5కి సినిమా అయితే అన్న నాకు అనుమానం అయితే బాగా నచ్చింది అన్న. దీన్ని హై ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే మామూలు హై ఎక్స్పెక్టేషన్స్ కాదు. ఎందుకంటే ఎక్కడ చూసుకో కానీ కొచ్చి సాంగ్ కానీ అది కానీ వైరల్ అయినాయి. ఆ సాంగ్స్ వైరల్ అవ్వడం వల్ల ఇంకోటి మహేష్ బాబు గారు మన ఏమన్నారు, మీరే మా అమ్మ నాన్న అని అన్నీ చాలా చెప్పినారు. త్రివిక్రమ్ గారు కూడా అంటే మనం చూసి ఎన్నో మాటల మాంత్రికుడని అయితే వచ్చినాం. కానీ ఏంటంటే కొన్ని తాన్ల కొద్దిగా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్లో అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ ఉంది. ఓకే అని చెప్పాలా, మదర్ సెంటిమెంట్ మాత్రం మామూలు లేదు. ఎందుకంటే ప్రపంచం అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ గొప్పదంటగా అది బాగా చూపించిండు. ఆ విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ మాత్రం కర్త కర్మ క్రియ. ఈయన విలనిజం అనేది బాగా మనకి తెలియదు, లాస్ట్ వరకు తెలియదు, అది సస్పెన్స్ ఉంది. అది మీరైతే చూడండి థియేటర్కి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే అసలుకి సాంగ్ వచ్చి సాంగ్ కూడా బాగుంది. ఇంకోటి మందు తాగే సాంగ్, ఈ రెండు హైలైట్ అనిపించినాయి. వెన్నెల కిషోరు, మన మహేష్ బాబు, వీళ్ళ ఇద్దరి మధ్యలో కామెడీ సీన్ బాగుంటుంది. కొన్ని ఇంకా చెప్తున్నా కదా, కొంత హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొద్దిగా అనిపించచ్చేమో. కానీ ఈ సెకండ్ హాఫ్ మాత్రం నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మెయిన్ నచ్చింది. నా ట్విస్ట్లో నిజంగా మర్చిపోయినా, ట్విస్ట్లు మాత్రం సెకండ్ హాఫ్లో మామూలుగా రావు. మనం ఫస్ట్ ఎందుకో ఏంది అని అనుకుంటాము, సెకండ్ హాఫ్లో మాత్రం మంచి ట్విస్ట్లు అయితే బాగా వస్తాయి. మ్యూజిక్ పరంగా అంటే కొద్దిగా తమను కొద్దిగా ఇంకా బాగా ఇచ్చింటే బాగుండేది అనిపించింది నాకైతే. అదే కదన్నా ఇప్పుడు చెప్పింది, తమను ఇంకా కొద్దిగా నిరాశ అంటే కొద్దిగా ఇంకా ఎక్కువ ఇచ్చింటే. ఎందుకు మహేష్ బాబుకి ఎక్కువ ఇవ్వాలన్నా, ఏందన్నా అన్న ఈయన అంత ఏజ్లో యంగ్ బాయ్ 20 ఏళ్ళ పిల్లగానిలాగా కని రావాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడే నేనే ముసలిలాగా అనబడతాను, మామూలుగా 20 ఏళ్ళు ఉన్నా ఆయన ఎంత యంగ్ లుక్లో కని రావాలంటే కష్టం కాదు. అలాంటి యంగ్ లుక్లో కని రావడం, ఆ ఏజ్లో యంగ్ లుక్లో కని రావడం అంటే మామూలు విషయం కాదు. ఆయన కని రావడం అంటే గ్రేట్. నిజంగా ఏం తింటున్నాడో ఏముంటున్నాడో తెలియదు, కానీ గ్లామర్ కానీ అన్నీ కానీ ఆ విషయంలో. శ్రీలీల కొన్ని అంటే లవ్ స్టోరీ బాగానే ఉందన్న. మరి ప్రీవియస్ మూవీస్లో వచ్చిపో మెరుపుతి కానీ చూసేవాళ్ళు శ్రీలీలని దీంట్లో బాగా వాడినారు. ఎందుకంటే లవ్ స్టోరీ మంచిగా కాంబినేషన్ అనేది కొద్దిగా ఎంగేజింగ్గా అనిపించేది, లవ్ స్టోరీ బాగా అనిపించింది. ఇంకా మదర్ సెంటిమెంట్